అందరికీ నమస్కారం. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. సో ఈరోజు ఇక్కడ నుండి అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి ద్వారకా వెళ్ళబోతున్నాం. సో మంచి ట్రైన్ జర్నీ అండ్ మంచి దర్శనం చేసుకోబోతున్నాం. మనం దాదాపు ఒక 8 గంటలు ప్రయాణించి ద్వారకా అయితే చేరుకోబోతున్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 4 అవుతుంది. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుండి బయలుదేరి మనకి ట్రైన్ వచ్చేసి 4:45 ఉందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసి 4:10 అయితే టైం అయితే అవుతుంది ప్రజెంట్. సో బయటకు వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు రైల్వే స్టేషన్. నాకు తెలిసి క్రౌడెడ్ ఉండొచ్చు మేబీ. ఫటాఫట్సే వెళ్ళిపోదాం, ఇంకా మనం అయితే లేట్ అయిపోతుంది. నేను చెప్పా కదా, సో ఈ స్టేషన్కి మనం ఇది రావడం సెకండ్ టైం. ఇది ఆల్మోస్ట్ అంతా తిరగడం అయిపోతుంది అన్ని రైల్వే స్టేషన్లు అనుకోండి. సో జనాలు చెప్పాను కదా, యాజ్ ఇట్ ఈస్ కుప్పలు ఉన్నారు మార్నింగ్ టైం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:25 అవుతుంది. చూడండి, మన ట్రైన్ వచ్చేసి ముంబై నుండి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ హాల్టింగ్ ఉంటుంది. ఎలాగో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఎంతమంది జనాలు ఉన్నాయంటారు అసలు బాబో. చూడండి ఎంతమంది ఉన్నారో. వాయిస్ క్లియర్ ఉందో లేదో తెలియదు నాకైతే. సో చూడండి ఎంతమంది ఉన్నారో. ఒకసారి స్క్రీన్ కనబడుతుంది కదా అక్కడ. అక్కడికి వెళ్ళి మన ఏ ప్లాట్ఫామ్ వస్తుందో ట్రైన్ చూసేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా గుడ్ మార్నింగ్ గాయస్. సో బ్లాగ్ కంటిన్యూ. ఎక్కేసి వచ్చి పడుకున్నా. ఇంకా మార్నింగ్ 3:35కి ఏమో లేచిన. మార్నింగ్ లేచి రెడీ అయ్యి వచ్చేసి ఇంకా ఎక్కేసి పడుకున్నా. ఇప్పుడే లేచిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది టైము, ఎర్లీ మార్నింగ్. ఇది 3 టైర్ వచ్చేసి ఎకానమీ అనమాట. మామూలు 3 టైర్ వేరే ఉంటుంది, 3 టైర్ ఎకానమీ వేరే ఉంటుంది. ఇది 3 టైర్ ఎకానమీ. వీటిని వచ్చేసి M1 M2 క్లాస్ అని పిలుస్తారు వీటిని. ఇక్కడ మనకు సైడ్ చూసినట్టయితే ఒకటి మొబైల్ హోల్డర్, ఇది ఇలా మొబైల్ పెట్టుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ లైట్ ఇచ్చింది కదా, బాగుంది కదా. అలాగే ఇది వచ్చేసి సాకెట్ అనమాట. సాకెట్ పెట్టుకొని మనం ఛార్జింగ్ పెట్టుకుంటే బాగుంది. ఇక్కడైతే 3 టైర్ ఎకానమీలో నేను 2 టైర్లో ట్రావెల్ చేసే కానీ అసలు ఛార్జింగ్ పాయింట్ లేదు. అదేందో మరి దరిద్రంగా. కొంచెం కంఫర్టబుల్ ఉంది, లేదు పర్లేదు, బాగుంది. ఇది వచ్చేసి ఎకానమీ చాలా బాగుంది నీట్గా. అలాగే ఫ్రంట్ చూపిస్తాయండి. ఇక్కడ బ్యాగ్ పెట్టేసిన, చలి పెడుతుంది అందుకే చెద్దరు కప్పేస్తుంది. ఇక్కడ చూడండి ఏసీ విండి కూడా. 3 టైర్ ఎకానమీలో భలే ఉంది అసలు ఏసీ. ఇక్కడ పాయింట్ ఇక్కడ చూడండి, ఎవరిది వాళ్ళకి మొబైల్ హోల్డర్ సపరేట్గా ఇక్కడ చూడండి, చూసారా. అండ్ అలాగే ఎవరి వాళ్ళకి సపరేట్గా వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్, అలాగే స్విచ్ అన్నీ ఎవరి వాళ్ళకి సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇదేదో బాగుంది. ఎప్పుడైనా టికెట్ బుక్ చేస్తే 3 టైర్లో కాకుండా 3 టైర్ ఎకానమీలో బుక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కంఫర్టబుల్గా వెళ్ళడానికి. అది ఇంకా లేచి మీకు బయట వ్యూస్ కూడా చూపిస్తా. ఫుల్ చలి పెడుతుంది. ఇద్దరే మట్టలేదు సరిగ్గా అసలు. అదేంది ఇట్లా అయిపోయిందో అంతా. సో నేను ట్రావెల్ చేస్తున్న ఈ ట్రైన్ వచ్చేసి సుశ్రుత మెయిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది 22945 అనే నంబర్, ట్రైన్ నంబర్. అది మనకి ఇది ఇక మార్నింగ్ అంటున్నా. సో నేను ఎస్టర్డే నైట్ వచ్చేసి ఇది 9:30కి బయలుదేరింది ముంబై నుండి. అండ్ ఈరోజు మధ్యాహ్నం వరకు ద్వారకా రీచ్ అయిపోద్ది అనమాట. దీని రూట్ ప్లాన్ వచ్చేసి. సో ఇదంతా ముంబై నుంచి గుజరాత్ ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోద్ది అనమాట. గుజరాత్ ద్వారకా అండ్ ఓకా లాస్ట్ స్టాప్ అనమాట ఇది. ఇంకా చూడాలి, ఏమన్నా వస్తే తినేసేయాలి. ఆకలి వేస్తుంది పొద్దున్నే. ఆకలి అవుతుంది ఫుల్. ఏం రావట్లేదు అసలు. మరి ఛాయ్ అనుకుంటే ఎవడో కూడా తిరుగుతూనే ఉండాలి కదా, మరి రావట్లేదు ఎవరు. ఛాయ్ టిఫిన్ అని చెప్పేసి ఎవరు రావట్లేదు మరి అసలు. అదేంటో అందరు పడుకొని ఉన్నారు. అయితే సీట్ వచ్చింది కానీ బుక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సైడ్కి కనిపిస్తుందా గ్లాస్ డోరు. దీని పక్కగా వచ్చింది, మధ్యలో వచ్చి ఉంటే బాగుండేది. అటు ఇటు ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఊరికే దెబ్బ కల్లా డోర్ తీస్తూనే ఉన్నారు. ప్రతిసారి సౌండ్ వస్తున్నసరికి నిద్ర పట్టట్లేదు నాకు అసలు. అది జరిగింది. ఇంకా చూడండి పక్కనే. నాకు 2 టైర్లో ట్రావెల్ చేసినప్పుడు సేమ్ ప్రాబ్లం. పక్కనే ఉన్నా, నిద్రే పట్టలేదు అసలు. అది జరిగిందంతా.
ఇది చూడండి, ఇది సంగతి చూస్తున్నారా, స్లైడింగ్ డోర్ ఉంటుంది ఇక్కడ, దీనికి సౌండ్ ఎట్లా వస్తుంది ఎక్కుతాగా చూడండి, అది పరిస్థితి. ఇట్లా వస్తూనే ఉన్న సౌండ్, ఇటు ఉండడం వల్ల ఏదైనా ర్యాక్ మూవ్ అయినప్పుడు సౌండ్ అనేది వస్తుంది అనమాట. అదనమాట. ఇప్పుడు చూడండి అంతా వెదర్ బయట ఎలా ఉందో, చక్కగా నైట్ అంతా వర్షం పడి వెళ్ళినట్టుంది. ఇక్కడ గుంటల్లో వాటర్ కదా కనబడుతుంది అనిపిస్తుందా? బాగుంది వెదర్ అయితే, పర్లేదు. వర్షం పడేలాగా అయితే ఏం లేదు, కొంచెం మబ్బు ఉంది అంతే. చూస్తున్నా బయట అంత కనబడుతుందా? అదంతా చిన్న చిన్న మౌంటైన్స్ ఉన్నాయి, గుట్టలు. మనకు పక్కన రోడ్డు వెళ్తుంది, ఇది విలేజ్ ఉంది అనుకుంటా. చూస్తున్నా అక్కడ మీకు ల్యాండ్స్ కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో వచ్చేసి మొత్తం పత్తులే అనమాట, పత్తి పండిస్తారు అక్కడ, పండిస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అదే ఇది నేనేం చేశాను అంటే డోర్ క్లోజ్ చేసి దాని విండో నుంచి షూట్ చేస్తున్నా, గ్లాస్ నుండి. సౌండ్ ఎక్కువ వస్తుంది బయట షూట్ చేస్తుంటే. చూడండి మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ వచ్చేసి అంత ప్లెయిన్ ల్యాండే. ఇక్కడ కూడా చూడండి ఈ బ్లాక్ కనబడుతుంది, అంతా పత్తి వేసిరు అనమాట. అంతా అది పత్తి, ఇంకా కొన్ని కూరగాయలు అట్లా వేసిరు అనమాట మొత్తం ఓవరాల్గా. ఈ పల్లెటూరులో జీవించే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ, సో వాళ్ళు ఏంటంటే ఇక ఇదే పని వాళ్ళకి, నాకు తెలిసి. సో వాళ్ళకి నాకు తెలిసి బయట ఉంటే కొన్ని పనులకు వెళ్తారేమో, వాళ్ళకి ఆదాయం అక్కడ నుండి వస్తుంది అనుకుంటా. బాగుందంతా ప్రస్తుతానికైతే. దరిదాపుగా మనం ఇక్కడ నుండి ఒక 2 గంటలన్నర 3 గంటలు ప్రయాణించాం. ఇంక వెళ్ళాలండి, ఇంకొక 5 గంటలు ప్రయాణించాలి ఇక్కడ నుండి. సో అలాగే ఒక స్టేషన్లో వచ్చి ఇప్పుడు స్టేషన్లో ఆగుతారు. అలాగే ఈ గుజరాత్ రాష్ట్రం వచ్చేసి మన భారతదేశంలోనే 5వ ఎక్కువ భూభాగం కలిగిన రాష్ట్రం అన్నమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్, టెక్స్టైల్స్ వాటిల్లో ముందంజలో ఉందన్నమాట. అలాగే దీన్ని మొఘల్ పీరియడ్లో చాలా ఎక్కువ వరకు ఉండడం వల్ల ఇది ఏంటంటే ఒక మంచి రాష్ట్రంగా నిలిచిపోయింది. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈ రాష్ట్రం వచ్చేసి మన పక్క దేశమైన పాకిస్తాన్తో బార్డర్ పంచుకుంటుంది. అలాగే ఈ రాష్ట్రం వచ్చేసి వెస్ట్ ఘాట్స్కి సంబంధించిన సైడ్ ఉంటుంది భారతదేశంలో. రిచ్ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు ఇక్కడ మెయిన్గా. మనకి ఎలా అంటే మెయిన్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా, ఆ ట్రెడిషన్స్కి మెయిన్ ఫేమస్ అనమాట. రిచ్ కల్చర్కి, రిచ్ ట్రెడిషన్స్కి ఫేమస్ అనమాట ఈ రాష్ట్రం. సూపర్. గుజరాత్ స్టైల్ వేరే ఉంటుంది, కైట్ ఫెస్టివల్స్ కానీ, రాన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశం. అలాగే కోస్ట్ లైన్ దగ్గర ఉండడం వల్ల ఇంకా చాలా ఫేమస్ అయింది. అలాగా మహాత్మా గాంధీ గారు పుట్టిన ప్రదేశం ఇది. ఇలా కొన్ని విషయాలు అయితే ఈ రాష్ట్రం గురించి ఇలా ఉన్నాయి. చాలా చక్కటి రాష్ట్రం అని చెప్పచ్చు. అంటే ఇక మన భారతదేశం అంటేనే చక్కటి దేశం అని చెప్పుకోవచ్చు. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఏదో ఒక రహస్యం, చరిత్ర దాగి ఉంటుంది. మన ప్రతి ఒక్క గుడిలో కానీ, ఏదైనా కోటలో కానీ, ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఇలాగా ఏదో ఒక కొత్త విషయం మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అందుకే మనం ప్రతిసారి ఇలా ట్రావెల్ చేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలి. అసలు ఏంటి, ఏం జరిగిందనే విషయాలు మనం తెలుసుకుంటే మనం ఇలా జీవించాలో మనకు అర్థమవుతుంది. కాన్ అనే స్టేషన్ క్రాస్ అయిపోతుంది. చూసాను ఏమన్నా టిఫిన్ ఆర్డర్ చేసుకొని ప్రయత్నం చేయాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చాలాసేపు బయట నిలబడి ఉన్నాను. సో ఎక్కువ మోతాదులో మనకు పత్తి, అలాగే చెరుకు, ఇంకా ఏంటి, సో ఇవి రెండు మెయిన్గా ఇవి ఎక్కువ కనబడుతున్నాయి. ఇవి ఎక్కువ సాగు చేస్తున్నాయి. చాలా వరకు ప్లేన్ ల్యాండ్ ఉంది. అలాగే ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులు కూడా ఎలా అంటే ఎక్కువ మోతాదులో మనకి ఇక్కడ చూస్తే మనకి ఎంతవరకు కనబడిద్దో అంతవరకు వ్యవసాయమే చేస్తున్నారు. చాలా పెద్ద ఏరియాలో కూడా చేస్తున్నారు. అండ్ వాటికి కలుపు తీయడం సేమ్ మన సైడ్ ఎలా ఉంటుందో అలాగే అందరు పొద్దున్నే వచ్చేసి పొలాలకు వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు. చక్కగా అక్కడనే భోజనం చేయడం ఇలాంటివి చేస్తున్నారు అనమాట. అది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. బట్ ఇప్పటి వరకు ఇలా ఎవరు కూడా వెళ్ళలేదు. ఏమైనా తీసుకుందామంటే చూస్తాను, ఎవరు రాకపోతే ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తాను. ఇంకా యాప్లో వచ్చేస్తుంది ఏమన్నా దానికి, నో టెన్షన్. సో
అది ఇంకా తినే అప్పుడు కలుస్తాను మిమ్మల్ని. అలాగే ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయా, ఇక్కడ ఇట్లా మొత్తం గ్రీనరీ కనబడుతుంది చూసారా, ఇదంతా పల్లి, చాలా మోతాదులో పల్లి వేస్తున్నారు ఇక్కడ. అలాగే పత్తి కంటే పల్లి ఎక్కువ ఉంటుందంట, ఎందుకంటే ఇక్కడ పల్లి నుంచి నూనె తీయడం కానీ పల్లీల నుండి, అండ్ మనకి ఎక్కడ చూసినా ఏ స్టేషన్లో చూసినా అన్నీ ఈ సాల్టెడ్ పల్లీలు అమ్ముతూ ఉంటారు చాలా మోతాదులో. సూపర్, అసలు చాలా వరకు పండిస్తూ ఉంటారంటే ఇక్కడ. మనకి ఫామ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. వీళ్ళంటే గుడాలు వేసుకున్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మీకు అక్కడ కనబడుతుంది చూడండి, లాస్ట్ గోడ ఉంది చూసారా, అదంతా పత్తే, మొత్తం పల్లి, అంత పల్లి తోటి. ఎంత ప్లెయిన్ ల్యాండ్లో ఎంత వేసారో చూడండి, అసలు చాలా ఫార్మింగ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. సూపర్. ఇట్లా నాకు తెలిసి ఇట్లా చాలామంది రైతులు ఇట్లా చేస్తూ నాకు తెలిసి జీవనం కొనసాగిస్తుంటారేమో. సో ఇవి పండించేసి బయట మార్కెట్లో అమ్మేస్తారు కావచ్చు. సో అలా వీళ్ళకి ఆదాయం ఉంటుందన్నమాట. సూపర్, లార్జ్ ప్రొడక్షన్ ఉన్నట్టుంది నాకు తెలిసి. నైస్. సో మనమైతే దరిదాపుగా చేరుకోవడానికి వచ్చేసాం దగ్గరికి. ఇంకొక 30 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి, అంతే. ఇంకో 20 నిమిషాల్లో చేరుకుంటుంది అంతే. ద్వారకా రీచ్ అయిపోతాం ఫైనల్గా. సో పక్కన చూస్తున్నంత ప్లెయిన్ ల్యాండ్స్, సేమ్ పల్లి తోటలు అన్నీ చూడండి. విండ్ మిల్స్ కనిపిస్తున్నాయా? సో లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కువ శాతం కనబడుతూనే ఉంటాయి విండ్ మిల్స్. ఉంటే మంచిదే లేండి, కొంచెం పవర్ అన్న ప్రొడ్యూస్ అవుతుంది కదా అట్లీస్ట్. బాగుంది. ఆ లెఫ్ట్ రైట్ సైడ్ అంతా చిన్న చిన్న గ్రామాలు అలా ఉన్నాయన్నమాట అంతా. ఇక్కడ ట్రైన్ చూడండి, ఇక్కడ టర్నింగ్ అవుతుంది, అనిపిస్తుందా మీకు? ఇక్కడ ఎగ్జాక్ట్గా బాగుందంతా. ప్రయాణిస్తూ కాస్త ముందుకు వచ్చేసాం చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదంతా ఉప్పు నీటిని ఇక్కడ ఉప్పు నీటి ఉంటాయి కదా, వాటిని ఇక్కడ తీసుకొచ్చి డ్రై చేస్తారు. అంతా డ్రై చేసేసి దానిలో నుంచి ఉప్పు తీసి ఇండస్ట్రీస్కి పంపిస్తూ ఉంటారు. అక్కడ నుంచి నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి ప్యాక్ చేసి సో అంతా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు, కనబడుతుందా? ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇదంతా. అదే మొత్తం ఈ చిన్న చిన్న కుంటల్లాగా చేసి వాటిలో ఫస్ట్ వాటర్ స్టోర్ చేస్తారు. తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దానిలో నుండి ఉప్పు అనేది బయటికి తీస్తారనమాట. ఇదంతా అదే ఏరియా. చాలా పెద్దగా ఉంది ఏరియా కూడా. అసలు చూడండి పక్కన కనిపిస్తుందా మీకు? ఈ ఏరియాలో తెల్ల కనబడుతుంది చూస్తున్నారా? ఇక్కడ ఎగ్జాక్ట్గా పక్కనే మొత్తం సముద్రం, మనకి అరేబియా సముద్రం ఉంటుంది. జస్ట్ పక్కనే మనకు పక్కనే రోడ్డు ఉంది. బాగుంటుంది అలా సముద్రం పక్కనే వెళ్తుంటే. ఫైనల్లీ 8 గంటల ప్రయాణం తర్వాత చూడండి ద్వారకా వచ్చేసాం మనమైతే. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ 12కి వెళ్తుంది. దిగి చూపిస్తాను మీకు స్టేషన్. సో ఫైనల్లీ స్టేషన్ రీచ్ అయిపోయా. ఇక్కడ నుండి బయలుదేరి రూమ్కి వెళ్ళిపోతున్నా. అక్కడికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యి ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేయాలి. వెళ్ళిపోయి ఫాస్ట్గా చూడాలి. మరి ఆటో తీసుకెళ్ళాలా, హోటల్ బుక్ చేయలేదు, రూమ్ అయితే చూసి పెట్టా, చూడాలి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత. అదనమాట. సూపర్ అనిపించింది నాకు ఇది ట్రైన్ జర్నీ. అని చూడండి, ఇది ఇక్కడ నుండి ఇంకా కొంచెం ముందుకెళ్తుంది ఒక స్టేషన్ అని చెప్పేసి. ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి, లాస్ట్ స్టాప్ అనమాట అది. ఇంకా మనం ఆల్మోస్ట్ రీచ్డ్, ఇంకా ఎగ్జిట్ అయిపోదాం. ఇంకా ఇక్కడ వచ్చాను చూడు, చక్కగా ఎంత బాగుందో స్టేషన్. చిన్నగా సింపుల్గా ఇక్కడ ద్వారకా అని చెప్పేసి ఉంది సారా. అండ్ ఇదంతా ఆటో స్టాండ్. ఇక్కడ నుంచి ఇక మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం అక్కడికి. నా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.